తెలంగాణలో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ టీచర్ నియోజకవర్గ స్థానాలతో పాటు నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ టీచర్ నియోజకవర్గ స్థానాలకు సంబంధించిన ఓట్ల కౌంటింగ్ కరీంనగర్లోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో కొనసాగుతుంది. ఇక నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ నల్గొండలోని గోదాంలో కొనసాగుతుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ రేపటి వరకు కొనసాగే అవకాశం ఉంది. ముందుగా కౌంటింగ్ సిబ్బంది బ్యాలెట్ పేపర్లను కట్టనున్నారు. బండిల్స్ కట్టడానికి టైం పట్టే అవకాశం ఉండడంతో మధ్యాహ్నం 12 గంటల తర్వాత అసలు కౌంటింగ్ ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కరీంనగర్ లో మొత్తం 35 టేబుళ్లు ఏర్పాటు చేస్తారు. ఇందులో 21 టేబుళ్లు గ్రాడ్యుయేట్ ఓట్ల కౌంటింగ్, 14 టేబుళ్లు టీచర్ ఓట్ల కౌంటింగ్ మొదలైంది. 3 షిఫ్టుల్లో సిబ్బంది కౌంటింగ్ లో పాల్గొంటారు. ఇందుకోసం మొత్తం 800 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. అటు నల్గొండలో మొత్తం 25 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్ కు ఒక సూపర్వైజర్ తో పాటు 2 కౌంటింగ్ అసిస్టెంట్లు, 1 మైక్రో అబ్జర్వర్ ఉండనున్నారు. కౌంటింగ్ కోసం మొత్తం 30 మంది సూపర్వైజర్లు, 60 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 30 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. ఇక మరో 250 మంది సిబ్బందిని స్ట్రాంగ్ రూమ్ల నుంచి బ్యాలెట్ బాక్సులని తీసుకురావడానికి నియమించారు. దానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, అయితే ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ అయితే ఇటు 3 ఎమ్మెల్సీ స్థానాలకు మాత్రం ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకైతే ఇటు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ సంబంధించిన మెదక్ పట్టభద్రులతో పాటు టీచర్స్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అదే విధంగా ఇటు వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయులకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల ప్రక్రియ కూడా ప్రారంభమైనట్టు కూడా మనకు తెలుస్తుంది. ఉదయం 8 గంటలకు భారీ బందోబస్తు మధ్య కూడా ఇటు ఎన్నికల అధికారులు ఈ స్ట్రాంగ్ రూమ్ తాళాలు అయితే ఓపెన్ చేసి ఆ కౌంట్ బాక్స్ లను మాత్రం కౌంటింగ్ కేంద్రం వద్దకు తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. అయితే పూర్తి స్థాయిలో తీసుకొచ్చిన వెంటనే ఇటు ఎన్నికల అధికారులతో పాటు ఇటు కౌంటింగ్ ఏజెంట్లు, ఇటు అభ్యర్థుల ఎదురుగానే ఇది కౌంటింగ్ దాన్ని సీల్ ఓపెన్ చేసి మాత్రం ఓట్ల ప్రక్రియ అనేది ప్రారంభించారు. ఇటు ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ మాత్రం పట్టభద్రుల ఓట్ల లెక్కింపుకి అయితే 21 టేబుళ్లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా టీచర్స్ ఓట్ల లెక్కింపుకు మాత్రం 14 టేబుళ్లను కూడా ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఇటు వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించిన టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి మాత్రం 25 టేబుళ్లను కూడా ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇటు పట్టభద్రుల స్థానానికి దాదాపు 12 రౌండ్లు పట్టే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు అయితే పేర్కొన్నారు. టీచర్స్ ఎమ్మెల్యే స్థానానికి 2 రౌండ్లలో కూడా పూర్తి చేసే అవకాశం ఉందన్నట్టు కూడా తెలుస్తుంది. ఇది దాదాపు ఈ బ్యాలెట్ బాక్సులు కొంత ఇది సుదీర్ఘంగా చేసే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలిసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ముందుగా మాత్రం బ్యాలెట్ బాక్సులను ఓట్లను మాత్రం కుప్పగా పోసి మాత్రం అక్కడ కట్టలు కట్టే ప్రక్రియ అయితే ప్రారంభించారు. ఇటు ఒక 50 చొప్పున మాత్రం ఒక కట్ట కడుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఆ కౌంటింగ్ దాంతో పాటు ఇటు చెల్లని ఓట్లను కూడా తొలగించి ఇటు ఏదైతే చెల్లే ఓట్లు ఉన్నాయో వాటిని మాత్రమే ఆ కట్టలు కట్టే పరిస్థితి జరుగుతుంది. ఇటు కట్టలు కట్టిన అనంతరం మాత్రం ఓట్ల లెక్కింపు అయితే ప్రారంభిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓట్లను మాత్రం లెక్కించేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. మనకసలు ఇప్పుడు పూర్తి స్థాయిలో మాత్రం ఈ ఓట్లు ఏదైతే బ్యాలెట్ బాక్స్ లోకి వెళ్ళి ఓట్లను మాత్రం కుప్పగా పోసి మాత్రం కట్టలు కట్టుతున్నట్టు పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇటు ఏదైతే ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ స్థానాలు మాత్రం పట్టభద్రుల స్థానానికి 56 మంది అభ్యర్థులైతే పోటీలో ఉండగా 3,55,159 మంది పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకున్నప్పటికీ కూడా 2,50,328 మంది మాత్రం ఓటు హక్కు అయితే వినియోగించుకున్నారు. అదేవిధంగా టీచర్స్ స్థానానికి మాత్రం 15 మంది అభ్యర్థులు అయితే పోటీలో ఉండగా ఈ టీచర్స్ ఓటర్లు 27,088 మంది గాను దాదాపు 24,968 మంది మాత్రం ఓటు హక్కు కూడా వినియోగించుకున్నట్టు తెలుస్తుంది. ఇటు మొత్తం 15 జిల్లాలకు సంబంధించి ఇటు పట్టభద్రులతో పాటు ఎమ్మెల్సీకి సంబంధించి 15 జిల్లాల కౌంటింగ్ మాత్రం కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియం లో మాత్రం ఏర్పాటు చేశారు. ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది
అంబేద్కర్ స్టేడియంలో భారీ బందోబస్తు వద్ద అంటే ఇటు అడిషనల్ డీసీపీతో పాటు 6 ఏసీపీలు 18 మంది సీఏలతో పాటు 30 మంది ఎస్ఐలతో సహా 400 మంది పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఓట్ల లెక్కింపుకు మాత్రం 3 షిఫ్టుల్లో 800 మంది కౌంటింగ్ సిబ్బందిని మాత్రం ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల పరిశీలకులైన ఇటు గ్రాడ్యుయేట్ స్థానానికి మాత్రం ఎన్నికల పరిశీలకులు బుద్ధ ప్రకాష్ జ్యోతితో పాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు బెనకర్ మహేష్ దత్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కూడా ఈ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అనేది పర్యవేక్షిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు నల్గొండలో జరుగుతున్న ఈ కౌంటింగ్ ప్రక్రియ మాత్రం వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్యే స్థానానికి మాత్రం 24,139 మంది ఓట్లయితే పోలైనట్టు కూడా తెలుస్తుంది. దీంతో పాటు దాదాపు 150 మంది మొత్తం టేబుల్లకు గాను 150 మంది సిబ్బంది టేబుల్లకు కౌంటింగ్ కోసం ఉండగా మరో 200 మంది మాత్రం కౌంటింగ్ సమయంలో సహకరించేందుకు ఉన్నట్టు కూడా తెలుసు. మొత్తం టోటల్ గా 350 మంది సిబ్బంది కూడా ఓట్ల లెక్కింపులో పాల్గొంటున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు పోలీసు సిబ్బంది కూడా దాదాపు 250 మంది విధులకు హాజరైనట్టు కూడా తెలుస్తుంది. ఇటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు 3 దశల్లో కూడా జరుగుతున్న నేపథ్యంలో మాత్రం ఇటు మొత్తానికి ఈ ఎన్నికల బరిలో మాత్రం నల్గొండతో పాటు వరంగల్, ఖమ్మంకు సంబంధించిన టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి 19 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇటు ఎన్నికలు ప్రారంభమైనప్పటిగా ఉత్కంఠ సాగిన ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఇటు శాసనసభ, ఎంపీ, పార్లమెంట్ ఎన్నికల చూపించే విధంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయని చెప్పవచ్చు. అదే విధంగా ఇటు పూర్తి స్థాయిలో కౌంటింగ్ మరి కాసేపట్లో ఈ పూర్తి స్థాయిలో కౌంటింగ్ అనేది ప్రారంభమవుతున్న నేపథ్యంలో మాత్రం అభ్యర్థుల్లో అయితే ఇప్పటికే పోస్టల్ ఓట్ల లెక్కింపు కూడా మొదలైంది. దానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? సందీప్, అయితే మొత్తానికైతే ఇప్పుడు పూర్తి స్థాయిలో మాత్రం కౌంటింగ్ కట్టలు కట్టేందుకు కూడా గంటల తరబడి పట్టే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎవరి వారికో దాదాపు పట్టభద్రుల స్థానానికి మాత్రం 56 మంది, ఇటు టీచర్ స్థానానికి 15 మంది అభ్యర్థులు, ఇటు నల్గొండలో 19 మంది అభ్యర్థులు ఉన్న నేపథ్యంలో ఆ ఓట్లు కూడా దాదాపు మొత్తం 2,50,000తో పాటు 27,000కు సంబంధించి 24,000 సంబంధించిన ఓట్లు కూడా వేరుగా చేసిన అనంతరం అందులో చెల్లని ఓట్లు మాత్రం తొలగించి తప్పుగా ఈ ఒరిజినల్ ఓట్లను ఏదైతే పోలైన నమోదైనో చెల్లని కాకుండా మంచి ఉన్న ఓట్లను కూడా కట్టలు కట్టే పరిస్థితి నెలకు ఇది గంటల తరబడి జరిగే ప్రక్రియ అవుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం వరకు కూడా ఈ ఓట్ల లెక్కింపు అనేది పూర్తి ప్రారంభించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఈ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి మాత్రం ఈ అర్ధరాత్రి లేదా ఈ రోజు తెల్లవారుజామున వరకు కూడా విజేతలు అయితే అవకాశం అయితే కనిపిస్తుంది. అదే పట్టభద్రుల స్థానానికి మాత్రం సుదీర్ఘంగా 2 నుంచి 3 రోజులు సమయం పడే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ గోపికృష్ణ.